హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాధురి ఫైనాన్స్ ఇన్ తెలుగు. ఇవాళ మనం గోల్డ్ రేట్ అనేది పెరుగుతుంది కదా, సో ఇలాంటి టైంలో మనం గోల్డ్ కొనడం మంచిదా కాదా ఏంటి అనేది తెలుసుకుందాం. సో నన్ను అడిగితే నేనేమంటానంటే గోల్డ్ రేట్ పెరుగుతుంది కదా, పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే కంట్రీ కండిషన్ అనేది ఏమీ బాగాలేదు. మన కంట్రీయే కాదు, ఏ కంట్రీ కండిషన్ కూడా అంత ఫేవరబుల్గా లేదనమాట. అందుకే అందరూ ఎక్కువ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈవెన్ ద గవర్నమెంట్స్ కూడా ఎక్కువ గోల్డ్ అనేది పర్చేస్ చేసి పెట్టుకుంది. నాట్ ఓన్లీ దట్, గోల్డ్ ప్రొడక్షన్ కూడా చాలా తగ్గిపోయిందనమాట. అందుకే గోల్డ్ రేట్ అనేది పెరుగుతుంది. ఇది చాలా రీజన్స్ ఉన్నాయి గోల్డ్ రేట్ పెరగడానికి. అయితే మన గోల్డ్ రేట్ పెరుగుతుంది కదా, పెరిగితే కష్టం కదా, మరి ఎట్లా మనకి నష్టం కలుగుతుంది అంటే, గోల్డ్ రేట్ పెరగడం వల్ల అయితే మనకి ఏమంత లాస్ అయితే ఉండదండి. కాకపోతే ఎక్కడ లాస్ జరుగుతుంది అంటే, మనం గోల్డ్ కొనేటప్పుడు వేస్టేజ్ అండ్ మేకింగ్ ఛార్జెస్ రూపంలో చాలా ప్రైస్ వేస్తున్నారు. లైక్ 15, 18, 20% కూడా వేస్టేజ్ అనేది వేస్తున్నారు. అక్కడ మనం లాస్ అవుతున్నాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 30 grams ఆఫ్ గోల్డ్ 2 lakhs అయితే షాప్ వాళ్ళు వేస్టేజ్ అండ్ మేకింగ్ రూపంలో 2,50,000 వేస్తున్నారు. అంటే 50,000 ఎక్కువ వేస్తున్నారు వేస్టేజ్ అండ్ మేకింగ్ రూపంలో. సో నేనేమంటానంటే కస్టమర్స్కి, మీరు గోల్డ్ కొనేటప్పుడు గోల్డ్ ప్రైస్ అండ్ జిఎస్టీని పక్కన పెట్టేస్తే వేస్టేజ్ మీద మేకింగ్ మీద మీరు బార్గెన్ చెయ్యండి. ఎందుకంటే ఈ వేస్టేజ్ అండ్ మేకింగ్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి షాప్ వాళ్ళు వేసేటివే, కానీ గోల్డ్కి ఏ విధంగా కూడా రిలేటెడ్ కాదు. ఏమాత్రం మొహమాట పడకుండా చాలా బార్గెన్ చేసి వేస్టేజ్ అండ్ మేకింగ్ చాలా తక్కువ ప్రైస్ ఇవ్వండి. సో అలా బెనిఫిట్ అవుతారు మీరు. ఇంకొకటి, గోల్డ్ కొనేటప్పుడు గోల్డ్ ఆర్నమెంట్స్ అనేవి 2 types ఉంటాయి. ఒకటి మెషిన్ మేడ్, అంటే మెషిన్ ద్వారా తయారు చేస్తారు. దీంట్లో ఏంటంటే తక్కువ గోల్డ్ క్వాంటిటీ ఆఫ్ ద గోల్డ్ అనేది తక్కువ యూజ్ చేసి హెవీ లుక్ వచ్చేలాగా చేస్తారు ఆర్నమెంట్. ఇంకొకటి హ్యాండ్ మేడ్, అంటే చేతితోనే న్యాచురల్గా తయారు చేస్తారు. సో నేనేమంటానంటే, మెషిన్ మేడ్ జ్యువెలరీ ఏదైతే ఉందో అది అంత స్ట్రాంగ్ అయితే ఉండదండి, సెన్సిటివ్గా ఉంటుంది. మనం వాడేటప్పుడైనా హ్యాండిల్ చేసేటప్పుడైనా సెన్సిటివ్గా హ్యాండిల్ చేయాలి, లేదంటే అవి విరిగిపోవడం అవన్నీ జరుగుతుంటాయి. సో ఆ విధంగా జరగకూడదు అంటే నేనేమంటానంటే, మీరు ఎప్పుడు జ్యువెలరీ కొన్నా కూడా హ్యాండ్మేడ్ కొనండి. హ్యాండ్మేడ్ అయితే మీరు ఎంత రఫ్గా హ్యాండిల్ చేసినా విరిగిపోవడం అయితే జరగదు. 10 years కాదు, 20 years కాదు, ఎన్ని ఇయర్స్ అయినా స్టాండర్డ్గా స్ట్రాంగ్గా చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీరు ఏంటంటే, ఎప్పుడైతే జ్యువెలరీ కొనడానికి వెళ్తారో, అది చిన్న జ్యువెలరీ కావచ్చు, పెద్దది కావచ్చు, ఎంతదైనా కావచ్చు, మీరు ఫస్ట్ సేల్స్ మ్యాన్కి కానివ్వండి, ఎవరైతే మీకు జ్యువెలరీ చూపిస్తారో ఆ కన్సర్న్ పర్సన్కి, మాకు హ్యాండ్ మేడ్ జ్యువెలరీయే చూపించండి, మాకు మెషిన్ మేడ్ వద్దు అని పర్టికులర్గా చెప్పండి. అలా అయితే మీరు హ్యాండ్మేడ్ తీసుకున్నట్టయితే లుక్ వైజ్గా కూడా హ్యాండ్మేడ్ జ్యువెలరీ చాలా బాగుంటుంది. మెషిన్ మేడ్తో కంపేర్ చేస్తే మీకు లాంగ్ లైఫ్ రావాలి. జ్యువెలరీ చాలా ఇయర్స్ మేము వాడుకోవాలి, మాకు వస్తువులు అనేవి పాడవ్వకూడదు, మేము ఊరికే ఎక్స్చేంజ్ చేయము గోల్డ్ని కానీ ఆర్నమెంట్స్ని కానీ అనుకుంటే మీరు హ్యాండ్మేడ్ జ్యువెలరీ తీసుకోండి. చాలా ఇయర్స్ మంచి క్వాలిటేటివ్గా ఉంటుంది. జ్యువెలరీ అనేది పాడమడం అనేది జరగదు. అండ్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, జ్యువెలరీ కొనేటప్పుడు మేకింగ్ అండ్ వేస్టేజ్ మీద చాలా బార్గెన్ చేయండి. సో దట్ మీకు అంత లాస్ అయితే జరగదు. ఎంత గోల్డ్ రేట్ పెరిగినా మనకు అంత అన్బేరబుల్ కాస్ట్ అని అయితే అనిపించదండి. కాకపోతే వేస్టేజ్ మేకింగ్ అయితే ఫ్రీగా తీసుకుంటున్నారు వాళ్ళు. సో అందులో మీరు బార్గెన్ చేసినట్టయితే మీరు కొంచెం సేఫ్ జోన్లో ఉన్నట్టు అవుతారన్నమాట. అంతే. ఇంకా గోల్డ్ ఎప్పుడు జ్యువెలరీ తీసుకున్నా కూడా హ్యాండ్మేడ్ తీసుకోండి, అవి స్ట్రాంగ్గా ఉంటాయి, లాంగ్ లైఫ్ ఉంటాయి, డ్యామేజ్ అనేది తక్కువ జరుగుతుంది. అంతే అండి. థ్యాంక్ యూ.